యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 18 నుండి 27 వచనాలు చదువుకుందాం. దయచేసి మీ దగ్గరున్న బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడాల్సిందిగా ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 18 నుండి 27 వచనాలు. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఇలాగున జరిగింపవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయచిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను చూరు యొక్క 4 మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చమరవలెను. తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను. దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయచిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. జీవాధిపతి అయిన మా దేవా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ లేఖనాలలో ఎన్నో అమూల్యమైన సత్యాలు ఆమూలాగ్రంగా మేము అర్థం చేసుకోవడానికి, ఆత్మీయతలో ఎదగడానికి ఆరంభము నుండి కూడా మీ ఆత్మ సహాయం ఇచ్చి మా ప్రభువా ఈ చివరి వరకు ఈ గ్రంథాన్ని మేము రాగలుగునట్లుగా మీరు కృప చూపుచూ ఉన్నందుకు స్తోత్రములు. మా ప్రభువా, చదివిన లేఖన భాగమును దీవించి మా అందరికీ విరిచి వడ్డించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో 18 నుండి 27 వచనాలు బలిపీఠము ప్రతిష్ఠించుట, అలాగే బలికి విశ్వాసికి ఉన్న పోలికలు. బలిపీఠము ప్రతిష్ఠించుట, అలాగే బలిపీఠమునకు విశ్వాసికిని ఉన్న పోలికలు. గత వర్తమానములో బలిపీఠమునకు క్రీస్తుకును ఉన్న పోలికలు. బలిపీఠము విన్నాం, బలి ప్లస్ పీఠం అనే విషయాన్ని మనం వింటూ ఆ తర్వాత బలిపీఠమునకు క్రీస్తుకును ఉన్న పోలికలు, దాదాపు 7 పోలికలు విన్నాం కదండి. 7 పోలికలు విన్నాం. మరి ఈరోజు మరికొన్ని విషయాలు మనం విందాం. ఒకటి, బలిపీఠము ప్రతిష్ఠించినప్పుడు బలులు అర్పించుటకు సాదోకు సంతతి వారు అనే మాట మనం చూస్తున్నాం. 18, 19 వచనాలు.
సాదోకు సంతతి వారు 7 దినములు బలులు అర్పించుచు ప్రతిష్టలు చేయుచుండిరి అని చూస్తున్నాం. 7 దినాలు బలులు అర్పించుచు ప్రతిష్ఠిత లేక ప్రతిష్టలు చేయుచుండిరి. ఏమేం చేస్తున్నారు? ప్రతిదినం మేకపిల్లను పాప పరిహారార్థముగాను పొట్టేళ్లను కోడెను అర్పించవలయును. ఏమండి? ప్రతిదినం మేకపిల్ల ఒకటి, పొట్టేలు, కోడె అర్పించవలెను. బలిపీఠము ప్రాయశ్చిత్తము కలుగుటకై రక్తము కొమ్ముల మీదను అంచుల మీదను చమరవలెను అన్నాడు. బలిపీఠానికి కొమ్ములుంటాయి. నిన్న కొమ్ము శక్తికి సూచనని చెప్పాను. ఇంకా మనం ముందు భాగాలలో కానీ దాటి వచ్చిన భాగాలలో కానీ మనం విన్న విషయాలు, వినబోయే విషయాలలో పొరపాటున పాపం చేసిన వ్యక్తి బలిపీఠపు కొమ్మును పట్టుకున్నట్లయితే అతనికి క్షమాపణ దొరుకుద్దనే విషయం కూడా, శక్తి కలిగిన దేవుడు ఆ వ్యక్తికి విడుదల విమోచన కలుగజేస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. సరే, ఏదేమైనా బలిపీఠము ప్రాయశ్చిత్తము కలుగుటకై రక్తం కొమ్ముల మీద అంచుల మీద సమరవలయును. అయితే మొదటి దినమున ఎద్దును అర్పింపవలయును. మొదటి దినమున ఎద్దును అర్పింపవలెను. ఎందుకు ఎద్దును అర్పింపవలెను అంటే, రక్తము చిందించుట ద్వారానే పాప క్షమాపణ. రక్తము చిందించుట ద్వారానే పాప క్షమాపణ. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు మనము చదువుకున్నప్పుడు మనకు అక్కడ అర్థమయ్యేది అదే. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును అని ఆ చివరి భాగంలో మనము చూస్తాం. ప్రియులారా, రక్తము చిందించబడాలి అనే విషయాన్ని మనము చూస్తాం. సరే, మొత్తం చదువుదామా? 22వ వచనం. 22వ వచనంలో చూడండి. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును అని చెప్పాడు కదా. నిజమే ప్రియులారా. 23వ వచనం కూడా చూస్తే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అన్నాడు. అర్థమైందండి? పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నాయి. అయితే పరలోక సంబంధమైనవి ఇవి పరలోకమందున్న వాటిని పోలినవి. అయితే పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే శ్రేష్టమైన బలి అనేది కనబడుతుంది. ఈ శ్రేష్టమైన బలి ఎవరు? క్రీస్తే. 24వ వచనం హెబ్రీ పత్రిక 9:24లో ఈ శ్రేష్టమైన బలి ఎవరు? పరలోక సంబంధమైనటువంటి
పరలోక సంబంధమైనవి. వాటిని శుద్ధి చేయడానికి శ్రేష్టమైన బలి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను అన్నాడు. మన కొరకు పరలోకమందే ప్రవేశించాడు. అర్థమైందండి? వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడును అన్నాడు కదా. అట్టి శ్రేష్టమైన బలి ఎవరు? క్రీస్తే. కనుక 26వ వచనంలో 26వ వచనంలో వ్రాయబడిన మాట, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అన్నాడు. అర్థమైందండి? పాప నివారణ చేయుటకై ఆయన బలి అయ్యాడు. అంటే రేపు పరలోకములో నివాసము మనము చేయాలి అనంటే శ్రేష్టమైన బలి మన ప్రభు బలి కావలసి వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవాలయములో ఉన్నవి ఛాయారూపం, పరలోక సంబంధమైనవి వాటి ఛాయారూపం. హెబ్రీ పత్రిక 8:5 చూడండి. హెబ్రీ పత్రిక 5:8. హెబ్రీ పత్రిక 8:5లో మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు అన్నాడు. చూడండి ప్రియులారా, పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చూసారా? ఛాయ మాత్రమే పరలోక సంబంధమైనవి అనగా ఏవి పరలోక సంబంధమైనవి? మనమే పరలోక సంబంధులము. ఎవరండి? అక్కడ ఛాయ మాత్రమే, అది వస్తువుల విషయమే చెప్పాడు. కానీ ఇప్పుడు వస్తువులము కాము మనము పరలోకములో నివాసం ఉండేవారం. మనమే పరలోక సంబంధులం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48, 49 వచనాలు చదువుకుంటే 48, 49 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎంత తేటగా వివరంగా దైవ లేఖనాలలో వ్రాయబడ్డాయి చూడండి. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. కనుక పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము ఇప్పుడు పరలోక సంబంధి పోలికయు ధరింతము అన్నాడు. పరలోక సంబంధి పోలికయు ధరింతము అంటే పరలోక సంబంధమైన పోలిక మనము ధరించే వారముగా ఉండాలి. ఆ విధముగా మనలను మనము జాగ్రత్త చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, పరలోక సంబంధి పోలికయు ధరింతము అని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు తన
అను రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాము అన్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రియులారా, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఫిలిప్పీ పత్రిక ఎఫెసీ పత్రిక కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనా మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ఆయన వస్తారు, మనలను తీసుకొని వెళ్ళిపోతారు. ఆహా, ఎంత గొప్ప నిరీక్షణ! ప్రియులారా, మన జీవితమంతా ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ, నా ప్రభువు వస్తారు, నన్ను తీసుకుని వెళ్ళిపోతారు, నేను దేనికి వెరువను, భయపడను, దిగులు పడను, చింతపడను, కలిగిన వాటితో తృప్తి పొందుతాను అని మనము ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ఆయనను ఘనపరుస్తూ ఉండవలసిన వారమై ఉన్నాం. రైట్. బలిపీఠము ఎడ్ల మేకల రక్తము ద్వారా శుద్ధి చేయబడును అని మనం చదువుకున్నాం కదా. బలిపీఠము ఎడ్ల మేకల రక్తము ద్వారా శుద్ధి చేయబడును, ప్రాయచిత్తము కలుగును. మరి మన కొరకు ప్రాయచిత్తమైన వాడెవరు? క్రీస్తే. మన కొరకు ప్రాయచిత్తము చేసిన వాడు క్రీస్తే. కనుక ఆయన రక్తములో మనకు శుద్ధి కలుగును, అనగా మనకు ప్రాయచిత్తము కలుగును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటే చెప్పాడు. 4:10లో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ఎంత మంచి మాట అండి! మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాడు, మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉన్నది. ప్రియులారా, తేటగా గమనించాలి. మన పాపములకు ప్రాయచిత్తం ఆయన కలుగ చేయటానికి కుమారుని పంపాడు. కుమారుడు ఎందుకు వచ్చాడండి? మన పాపములకు ప్రాయచిత్తము చేయడానికే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం ఆ మాట చూడగలం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. విన్నారండి? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. కనుక మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తమును ఆయన చిందించినట్లుగా, బలి అయినట్లుగా, సమర్పించుకున్నట్లుగా, తన్ను తానే అర్పించుకొనినట్లుగా, విధేయత చూపినట్లుగా, ఇలాగున ఎన్నో సంగతులు దైవలేఖనములో మనము వింటున్నాం. ప్రియులారా, మనము ఆలోచన చేసినప్పుడు బలిపీఠము ప్రతిష్ఠించుట, అలాగే బలికి విశ్వాసికి ఉన్న పోలిక మనము ఆలోచన చేశాం. నెంబర్ 1.
అర్థమైంది కదండి. ఆయన బలి అగుట ద్వారా ఈనాడు మనకేం దొరికింది? పరలోకపు నివాసం దొరికింది. పరలోకపు భాగ్యం మనకు దొరికింది. ఇక రెండవది రెండవది రెండవ మాట, దేవుని కొరకు బలులు అర్పించుటకు బలిపీఠము ప్రతిష్ఠింపబడెను. 26వ వచనం. 26వ వచనంలో 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను. యెహెజ్కేలు గ్రంథం అండి 43:26. మన పాట మర్చిపోకుండా అక్కడి నుంచే. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట గమనించారా? వ్రాయబడిన ఈ మాట, 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను అన్నాడు. నేడు మనము కూడా దేవుని పని చేయుటకు మనమును ప్రతిష్ఠించబడవలెను. మనము కూడా ప్రతిష్ఠించబడవలెనంటే ఎట్లా? రోమాపత్రిక, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనకు తెలిసిన వచనాలే. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూశారా? దైవ గ్రంథములో వ్రాయబడిన మాట సమర్పించుకొనుడి అని అర్థం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని బతిమాలుచు ఉన్నాను వాత్సల్యమును బట్టి అన్నాడు. ఎందుకంటే మన కొరకు మన ప్రభు ప్రతిష్ఠించుకున్నారు గనుక ఇప్పుడు మనము ఆయన కొరకు ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అర్థమైందండి? రూపాంతరపు అనుభవానికి రావలెను అని చెప్పాడు. సరే, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అన్నాడు. మనము చేయాల్సినటువంటి పని ఎంతో వివరంగా వ్రాయబడింది. పాపం విషయమై మనము మృతులమవ్వాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులముగాను మనలను మనమే ఎంచుకోవాలి అనే మాట చూస్తున్నాం. అక్కడే 13వ వచనం కూడా చదివితే 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. 13వ వచనం, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అప్పగించుడి అన్నా, ప్రతిష్ఠించుడి అన్నా, సమర్పించుడి అన్నా ఇవన్నీ ఒకే భావం ఇచ్చే సంగతులు. కనుక మన అవయవములను, మన శరీరమును దేవునికి మనము అప్పగించాలి, సమర్పించాలి, ప్రతిష్ఠిత చేయాలి. ఎందుకని? ఆయన మన నిమిత్తము ప్రతిష్ఠించుకున్నాడు గనుక ఇప్పుడు మనము కూడా ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఎన్నొక మాట చెప్పాను పేతురు పత్రికలో,
క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చెప్పాను. అంటే సమర్పించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరలా ఈరోజు కూడా అక్కడ రాసుకుంటారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. సరే ప్రియులారా, ఇక మూడవది 27వ వచనం. 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 27వ వచనం. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. చూడండి, ఆయన ఎప్పుడు మనలను అంగీకరిస్తాడట చెప్పాడు. ఆయన ఎప్పుడు అంగీకరిస్తాడో చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథములో 43వ అధ్యాయం 27వ వచనములో ఆయన ఎప్పుడు అంగీకరిస్తాడో చెప్పాడు. ఎప్పుడు అంగీకరిస్తాడట? ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠం మీద దహన బలులను సమాధాన బలులను అర్పింపగా అన్నాడు. ఇదిగోండి, దహన బలులు సమాధాన బలులు అర్పింపగా నేను మిమ్మును అంగీకరిస్తాను అన్నాడు కదా. నిజమే. ఈ విషయంలో మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, మన జీవితాలు కూడా ప్రభువుకు అంకితము చేసుకొని ప్రభు పని చేసిన ఎడల ఆయనకు అంగీకారమగును. ఈవేళ జీవితాన్ని అర్పించుకోకుండా ప్రభు పని చేస్తున్నారు చాలా మంది. పరిశుద్ధత లేకుండా కూడా ప్రభు పని చేస్తున్నారు. ప్రభు పని చేయడానికి తగిన అర్హత కలిగిన వారుగా ఉండాలి. అవును కదండి. ప్రభు అప్పగిస్తేనే పని చేయాలి. ప్రభు అప్పగింపకుండా పని చేయకూడదు. చూడండి, సందర్భానుసారంగా నాదాబులు అబీహులు వారు అహరోను కుమారులు. నాదాబు, అబీహు, ఈతామారు, ఎలియాజరు నలుగురు కొడుకులు. వీరు యాజకత్వం చేస్తున్నారు. ఇప్పుడు వారు బలిని అర్పించేటప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి అక్కడ దహించి వేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కానీ అక్కడ అగ్ని ఆలస్యమైనందుకు వీరేం తీసుకొచ్చారు? పని చేద్దాం అనుకున్నారు, అన్యాగ్నిని తీసుకొచ్చారు. ఈ అన్యాగ్నిని తేవడంతో ఏమయ్యారండి వీళ్ళు? 2 కొడుకులు చనిపోవలసి వచ్చింది. కనుక పని చేస్తున్నారు, చాలామంది పని చేస్తున్నారు, కానీ ఆ పని చేసేవారు సరి అయిన సమర్పణ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, వారి పాపానికి ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా ఉండాలి. ఈరోజు కొంతమంది సేవకులు మీరు ఎప్పుడు రక్షించబడ్డారంటే నేను ఎప్పుడో రక్షించబడ్డాననే వాళ్ళు ఉన్నారు. మీరు ఎలా రక్షించబడ్డారనంటే నేను బాప్తిజం తీసుకోవడం మూలాన రక్షించబడ్డాననే వాళ్ళు ఉన్నారు. అయ్యమ్మా, బాప్తిజమము రక్షించదు. రక్షించబడినోడికి ఇచ్చేది బాప్తిజమం. ఇలా చాలామంది చాలా తేడా ఉంది. జీవితము సరిలేకపోయినా సేవ చేయడం అనేది కరెక్ట్ కాదండి. పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, మన సేవ దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు మనకు తెలుసు కదా, బాగా తెలుసండి.
లేకపోతే చూడండి స్క్రీన్ మీద. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలలో ఏమని వ్రాయబడింది? అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఎవరండి? దహించు అగ్ని. మరి వారిని దహించలేదా? దహించి వేశాడు. కనుక వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. సేవ 2 రకాలని చెప్పాను. సేవించుట, సేవ చేయుట. సేవకు ప్రతిష్ఠించుకొనుట, సేవ చేయుట. సేవించే వారినేమో విశ్వాసులు అంటారు. సేవ చేసే వారినేమో సేవకులు అంటారు. అర్థమైందండి? సేవ చేయాలి, సేవించాలి. సేవించేవారు విశ్వాసులు, సేవ చేసేవారు సేవకులు. సేవ చేసేవారు ప్రతిష్ఠించబడ్డారు సేవ కొరకు గనుక ప్రభు పిల్లలు అర్పించే ప్రతిష్ఠిత వస్తువు